గుంటూరు జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టివారిగూడెం గ్రామ సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్ రావు శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వీరిశెట్టివారిగూడెం గ్రామంలో భారీ కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా కార్యకర్తలందరికీ మిఠాయిలు పంచారు. భారీ జనసందోహం మధ్య గత సీఎం పరిపాలన గురించి అందరికీ వివరించారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. అలాగే పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేసి రాబోయే 5 సంవత్సరాలకు సరిపడా మందులు రాష్ట్రంలోని ప్రతి ఆసుపత్రిలోనూ నిల్వ చేసి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడటం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. అలాగే రైతులకు రైతు భరోసా పెట్టి రైతులకు పెట్టుబడి సాయం అందించారని, ఇదంతా కూడా ప్రజలు తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మరి మాది ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామ సర్పంచ్. నా పేరు దేవరపల్లి రామ్మోహన్ రావు. మరి నాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మీరు అధికారంలో లేకపోవచ్చు, పేద ప్రజలకి ఎన్నో రకమైన మేలు చేసి రకరకాల మేలు చేశారు మీరు. కానీ మేలు చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ పుట్టినరోజు కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారని, మీ పక్షాన మేము అందరం కూడా ఈరోజు కూడా ఎప్పటికి కూడా మీ వెనకాల నిలబడి మళ్ళీ 4 సంవత్సరాల 6 నెలలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ వెనకాల మేము నిలబడి కష్టపడి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోమని మరి పత్రికా నేను సర్పంచ్గా 2 సార్లు కలవడం జరిగింది. మీరు మాకు చక్కని సందేశం ఇచ్చారు. ఆ సందేశం ప్రకారం కూడా మా వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మేము కానీ మీరు చేసినటువంటి మేలు మాకు అందరికీ తెలుసు. మరి 2027లో జమిలీ ఎన్నికలు రావచ్చు, లేదంటే 2029లో ఎన్నికలు రావచ్చు. మిమ్మల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం విజయరాజు గారిని కానీ మరి మీరు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెట్టినా కూడా మేము గణనీయమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పేసి మరి ఈ పత్రికా ముఖంగా మేము ప్రమాణం చేసి మరీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరెప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల మనోభావాలు తెలుసుకోండి. కార్యకర్త అంటే ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది. రేపు జనవరి 20వ తారీఖు దాటిన కార్యకర్తలకు వస్తానంటారు. మీరు కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని కార్యకర్తకి అనుగుణంగా మీ రాజకీయాలు నడపాలని చెప్పేసి మరి సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి మిమ్మల్ని కూడా మేము కూడా మళ్ళీ మా జిల్లాకు వచ్చినప్పుడు మీట్ అవుతాం. మా సలహాలు సూచనలు మొత్తం కూడా మీరు పాటిస్తారని, తీసుకుంటారని మరి మీకు మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.